స్టెంట్ వేస్తున్నారు. స్టెంట్ గురించి ప్రార్థన చేసుకున్న అయ్యగారి చేత నాకు ఇప్పుడు శ్వాస తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మరొక సాక్ష్యం ఉన్నాయి. మా బాబుది నేను ఫస్ట్ వచ్చిన వారం, ఇది 4వ వారం నేను రావటం, బాగా చెడు వ్యసనాలకి బానిసయ్యాడు. ఆ పెట్టి ఇప్పుడు త్వరగా ప్రేయర్ ఆయిల్ వేస్తుండగా కొంచెం మెల్లగా నెమ్మది వ్యసనాలు తొలగిపోయినాయి. ప్రేయర్ ఆయిల్ వాడారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగునుగా. అది ఇటు పెట్టు. గుండెల్లో నొప్పి అయితే 3 వారాలు వచ్చాను, తగ్గింది. అప్పుడు పూర్తిగా తగ్గిపోయి నాకు మందులు మానుకుంటే నేను మళ్ళీ వచ్చి 500 కానికేసి వస్తాను అనుకున్నాను. ఇప్పుడు మందులు కూడా ఆపేశాను. బాగానే ఉంది. మా అబ్బాయి చేయి నొప్పి పడితే బాగా మామూలు రిపోర్ట్ రావాలంటే మామూలుగానే ఉంది సార్. మళ్ళీ మా అల్లుడు చెవు నొప్పి అంటే వేసి రక్తం ఎత్తే తగ్గిపోయింది. అదోసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. వేసి రక్తం రాస్తే తగ్గిపోయింది సార్. రాస్తే తగ్గిపోయింది సార్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నేను నిన్న టారం వచ్చా. ఈయనకి బాగలేకపోతే 3 నెలల నుంచి నడవలేకపోతున్నాను. నిన్న టారం వచ్చా, పేరాలు పూసా. ఇక నీతో వస్తానమ్మా నడిచి వచ్చాడు. తగ్గిపోయిందా? తగ్గిపోయిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. పోయిండు, మేస్త్రి చేసిపోయిండు. ఆ అబ్బాయిని కొట్టిండి, పని చేయలేదని. అక్కడి నుంచి పారిపోయిండు, ఎటుపోయిండు తెలియలా. ఊళ్ళో వాళ్ళు, పల్లె వాళ్ళు అందరూ చచ్చిపోయి ఇంక రాలేదు. 5 నెలలు అబ్బాయి రాపోయాలకే ఇంకే అమ్మ ఉన్నాడు లేదు మీరంటే నేను నమ్మను. నాకు నా దేవుడు నా బిడ్డ నన్ను నడిపిస్తాను నా ఇంటికి. నేను నమ్మలా. 5 నెలలకి నా పిల్లడు ఇంటికి నడిచాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గుండెల్లో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు వాంతులు, తలనొప్పి, కదిరిపోతుంటే మంగళవారం పాదం 3 రోజులు వస్తాను. తగ్గిపోతే సాయం చదువుతానన్న స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నాకు ఇప్పుడే ప్రార్థన చేసినప్పుడు గుండెల నొప్పి తగ్గింది. ప్రార్థన చేయగల గుండె నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మా ఆయన చచ్చిపోయి చాన్నాళ్ళు అయింది. చచ్చిపోయి ఏడకి వస్తున్నాము. వస్తుంటే ఇంకా 2 సంవత్సరాలు అయింది చచ్చిపోయి. నాకు గుండెల నొప్పి లేస్తుంటే కూరగాయలు ఒప్పుకున్నాం. అప్పుడు కూరగాయలు ఒప్పుకొని ఇవాళ తీసుకొచ్చిన నొప్పి తగ్గింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకే మహిమ. నేను మెట్టి మీద నుంచి దారి కింద పడ్డా. అది గుండె పడుచుకుని ఇంటికి వచ్చి తగ్గిపోయిందమ్మా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా గుండెల్లో బాగా భారంగా బరువుగా ఉంది, నొప్పి తగ్గిపోయింది. కానీ మొఖాలు నొప్పి. స్వస్థపరిచిన యేసయ్యకే చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నా గుండెల నొప్పి తగ్గి సాక్ష్యం. గుండె నొప్పి తగ్గిపోయింది. నాకు 2 నెలల నుంచి బీడింగ్ అవుతుంటే ఏ హాస్పిటల్ పోయినా తగ్గల. నేను 7 వారాల మంగళవారం ప్రార్థన కొత్త యేసయ్య అది తగ్గిపోతే చాలని నేను ప్రార్థన చేసుకుని నాకు తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. మా ఆడబిడ్డ కూతురికి బాగలేకపోతే మంగళగిరి చేర్పించారు. ఆ అమ్మాయి గుండె ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తే కానీ బిడ్డను తీయమమ్మా అనరు. ఆపరేషన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ప్రమాదం చనిపోయిద్ది అనరు. దేవుడి దగ్గర ఆ అమ్మాయి బాగుండి ఆపరేషన్ అయిపోతే సాక్ష్యం చేత మంగళవారం చర్చలు అనుకున్నా క్షేమంగా ఇంటికి వచ్చి బాగుంది. దేవుడు మేలు చేశాడు. యేసయ్యకే మహిమ. దేవుడి స్తోత్రం. పాటగారు వందనాలు. మా అబ్బాయికి జ్వరం వచ్చింది. తండ్రి మంగళవారం ప్రార్థన పోతాం, జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ 2వ సాక్ష్యం. తండ్రి 10 ప్యాస్ అయితే జ్వరం తగ్గి ప్యాస్ అయితే సాక్ష్యాలు చెప్పుకుంటాను మంగళవారం ప్రార్థన. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు వందనాలు. నాకు చేయి నొప్పి నెల నుంచి నొప్పి వచ్చింది. 7 మంగళవారాలు ప్రార్థన కొత్త తగ్గిపోతే సాక్ష్యం చదువుతాయి అనుకున్నా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ కన్నా వందనాలు. మా మాయ అన్నం తింటుంటే గుండు పట్టుకుని ఊపిరాడట్లే, బోర జారలే. ఊపిరాడబోతే యేసయ్య మంచిగా ఉండి సాక్ష్యం చెబుతాన్నా బాగుంది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. నా మనవాడికి నా కోడలికి జ్వరం వచ్చింది. విజయవాడలో ఉంటారు. మాది బత్తల కొరపాడు. వాళ్ళకు దేవుడు స్వస్థపరిచిండు. నేను సాక్ష్యం చెప్పిపోతాను మంగళవారం ప్రార్థన. స్వస్థపరిచిన యేసయ్యకే మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. దైవజనునికి నా వందనాలు. నా తమ్ముడు 10th పాస్ అయితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, పాస్ అయ్యాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవునికి వందనాలయ్యా. నాకు నా భర్తకు బాగాలేకపోతే మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పి బియ్యం కట్టేస్తానన్న మాకు తగ్గింది. దేవుడికి మహిమ కలుగును గాక. తమ్మ మా అమ్మాయి ఊరికి ఏడుస్తూ ఉండి ఆ రోజు ప్రార్థన చేయించాను. ఇక్కడ ఏడవట్లేదు, మంచిగా ఉంటుంది, బాగుపడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరు. మాకు ఆటో ఉంది. ఆటో ఉంటే మా ఆయన బాడికి వెళ్ళాడు. అంబులెన్స్ ఎదురుగా వచ్చింది. వాళ్ళు చూసుకోవాలా ఏం చూసుకోవాలా. అలాంటప్పుడు యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆయన పక్కకు తిప్పాడు. గుద్దిద్దనే భయంతో పక్కకు తిప్పాడు. ఆటో అయితే గొల్లైంది కానీ నా భర్తకి ఏం జరగలేదు. సాక్ష్యం చెప్పుకుందా అనుకున్నా చెప్పుకుంటున్నా.
దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ రెండు పక్కల నొప్పులు, నాకు ఏ నొప్పులు గుండె ఆపరేషన్ చేయాలని చెబితే దేవుడు ఆపరేషన్ కలగల చేయనియలే. సరే దేవుడి చిత్తం వెళ్ళే చేపించుకొని లేకపోతే లేదమ్మా నువ్వు రోజు వేసుకునే మాత్రలు వేసుకో, నువ్వు మటుకు ఇంకా ఆపరేషన్ చేయించుకోగాకు అని చెప్పారు. ఈ రెండు మా కాళ్ళ నొప్పులు, ఏ నొప్పులు, నడువు నొప్పులు రక్తం పూసుకొని తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నెల నుంచి నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇవాళ మంగళవారం పాత్రలు కొద్దామని వచ్చా, కొద్దిగా తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. చప్పట్లు కొడదామా? యేసయ్య నీతో మారేనులే, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానం భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానం భాగ్యమే. సుగుణా జీవితును నిత్యము ఆస్వాదింతును నీ జీవితును నిత్యము నీ ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గము. యేసయ్య నిన్ను ఆజ్ఞల మార్గము, నీవు నన్ను నేను నడువవలసిన, నీవు నన్ను నేను నడువవలసిన, నీవు నన్ను నేను నీవు నన్ను మోకాళ్ళ పెయిన్ అవుట్ అవుట్. కర్రది 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 పక్కని కర్ర పక్కని. యేసు రక్తమే. ఆగండి ఒక్క నిమిషం. నడు నడు అటు నడు. ఇటు పక్కన నుంచి చెప్పు యేసయ్యా అని చెప్పు. యేసయ్యా చెప్పు. యేసయ్యా చెప్పు గట్టిగా. రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. యేసయ్యా రా నడు ఇప్పుడు నడు. యేసయ్యా నా మోకాళ్ళలో ఉన్న నొప్పి తొలగి
పోయినందుకు వందనాలు. చెప్పు గట్టిగా. ఇప్పుడు అటు ఇటు నడు, ఇప్పుడు నడు, అటు ఇటు నడు. అలానే చేతులు పైకెత్తి నడువు కాదు, పరిగెత్తాలి. ఇక హల్లెలూయా. కర్ర అవసరం లేదు ఇక నీకు. వచ్చేయి, కర్ర అవసరం లేదు నీకు ఇంకా. నజరేయుడా స్తోత్రం. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుంది మోకాళ్ళు నొప్పి? తగ్గిందా? తగ్గింది సార్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. గట్టిగా కొట్టాలా, కొట్టాలి గట్టిగా. నీకు తగ్గిందా? నీకు ఓయ్ హలో అర్ర ఎటు తగ్గిందా? తగ్గిందా నీకు? రా వచ్చి చెప్తురా, ప్రార్థన చేసుకుని వెళ్తుంది. రా. తగ్గిన వాళ్ళు చూసుకోండి ఒకసారి. ప్రార్థన చేసిన వాళ్ళు తగ్గితే చెప్పండి, తగ్గితే ఇటు రండి. తగ్గిన వాళ్ళు ఇటు వచ్చి చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పండి గట్టిగా స్తోత్రం. చెప్పండి గట్టిగా స్తోత్రం, స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. Thank you, hallelujah. Thank you, Lord. Hallelujah. స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఒకసారి కాళ్ళు ఎదిలించుకొని చూసుకోండి, కాళ్ళు ఎదిలించుకొని చూసుకోండి. ఒకసారి ఎదిలించండి ఒకసారి గట్టిగా, గట్టిగా చెప్తురు చెప్తురు. చెప్పమ్మా. నేను 7 నెలల సంవత్సరంలో మా ఒంట ఆరోగ్యం సరిలేక హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి అయితే నీకు రక్తం లేదు, నేను ఆపరేషన్ చేయను అన్నారు డాక్టర్ గారు. వేసిన ఆయన నీ కాడికి 5 వారాలు వచ్చేసాను, నాకు లక్షణంగా నాకు ఆరోగ్యం సరిచూడు తండ్రి అని అంటే నాకు ప్రార్థన చేసినందుకు ఆపరేషన్ జరిగింది. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహింపరు. మోకాళ్ళ నొప్పి తగ్గితే దేవుడి దయ వల్ల 3 వారాలు వస్తానన్న ఒప్పుకుంటాను. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. యేసుకి మహిమ. చెయ్యి నొప్పి, రెక్కలో నొప్పి భయంకరంగా ఉంది తండ్రి. 7 వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తా, తగ్గితే 500 కానుకేస్తారు. దేవుడు స్వస్థపరిచాడు. యేసుకి మహిమ కలుగును గాక. వీళ్ళు తెచ్చుకొని చూసుకోండి ఒకసారి గట్టిగా. తగ్గిందా? తగ్గిందన్న వాళ్ళు రైట్, ముందుకు రా. ఏ నొప్పులు సార్? తగ్గిందా? నాకు తగ్గినాయి అయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి. నీకు ఎట్టుంది? ఇట్రా. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. అసలు అటు నడు, 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 నడు. యేసు రక్తమే జయం. స్టార్ట్. టచ్, టచ్. తగ్గిపోయిందా? అటు ఇటు నడు, అందరు చూస్తారు. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఒళ్ళంత గడ్డలు సార్, ఒళ్ళంత గడ్డలు. దేవుడు అట్నే పనికి పంపిస్తున్నాను నన్ను. క్రమం తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నడుము నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఆదివారం వచ్చి ప్రార్థన చెప్పుకుంటారు మానవారు. తగ్గిపోయినాయా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రైట్, రైట్. తగ్గిపోయిందా నీకు? తగ్గిపోయింది సార్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది సార్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. నేను 5 వారాలు ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నా, సాక్ష్యం చెప్పుకుంటాను. నాకు మోకాళ్ళ నొప్పి ఇప్పుడే తగ్గిపోయింది. ఇప్పుడే స్వస్థపరిచాడు యేసు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరు. నా కిడ్నీలలో రాళ్ళు ఉన్నాయి. హాస్పిటల్లోకి పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపరేషన్ చేయాలన్నాడు. నాకు భయం వేసి నా దేవుడు ఉన్నాడని ఇక్కడికి వచ్చాను. యేసు రక్తం పూసుకున్నాను, తగ్గిపోయింది. కిడ్నీలు రాళ్ళు తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టి కొట్టాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు కాళ్ళు వాసి మోకాళ్ళ నొప్పి నుంచి కిడ్నీకి వచ్చి ఇక్కడ వాపు వచ్చింది, తగ్గలేదు. ఎంఆర్ఓ తీయాలన్నారు. నేను మంగళవారం ప్రార్థన పోతే తగ్గిపోతే మళ్ళీ సాక్ష్యం చెప్పుకుంటానని వచ్చిన. ఎంఆర్ఓ స్కానింగ్ లేకుండా ఉండగానే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ హాస్పిటల్ పట్టే మళ్ళీ నార్మల్గా వస్తే సాక్ష్యం చెప్పు. గాడ్ బ్లెస్. తగ్గిందండి మాకు. గాడ్ బ్లెస్. సార్ కడుపులు నొప్పి వస్తే హాస్పిటల్ పోతే ఆపరేషన్ చేయాలి సార్. మందులు వాడిన 5 రోజులకి మళ్ళీ పోతే ఏం లేదమ్మా, అవసరం లేదు, తగ్గిపోయిందని చెప్పి స్వస్థపరిచాడు యేసు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు బాగా
కొద్ది మోకాలు నొప్పులు తగ్గిపోయింది బాగా. తగ్గిపోయిన మోకాళ్ళ నొప్పులు ఏసైకే మహిమ. ఇక్కడికి రమ్మని నొప్పిగా ఉంది, చేయబట్టు, తల మీద పెట్టుకో, తల మీద పెట్టుకో. యేసు రక్తం, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యేసు నామములో చీకటి ప్రభావం అంతా తొలగిపోనుగా. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టచ్, బీ ఫ్రీ. మోకాలు నొప్పులు, గోడ నొప్పి అయ్యా, ప్రార్థన చేయాలి. ఫాదర్ థై స్పిరిట్ లూస్. ఇప్పుడు ఆ గోడ నొప్పి స్వస్థత నొందునుగా. బీ ఫ్రీ. షకతర జీసస్ నేమ్. పెయిన్ అవుట్. నొప్పి బయటకు విడిచి ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లూస్. చూసుకో, చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా అనుకొని చూసుకో. చూసుకోమ్మ, కాళ్ళు ఎదిలించుకో, కాళ్ళు ఎదిలించుకో, బాగా ఎదిలించుకో కాళ్ళు. బాడీ మొత్తం షుగరు, నోదెరు. ఏసు రక్తమే చేయి ఫాదర్. నొప్పులా ఒళ్ళంతా ఏసు అను, ఏసు గట్టిగా 2 చేతుల పైకి ఎత్తు. ఏసు రక్తమే చేయి. టచ్, పట్టుకో వెనక. ఏసు హీల్. ఏమ్మా ఎట్లా ఉంది నీకు? తగ్గిపోయింది. ఎప్పటి నుంచి ఉంది నీకు అట్లా? నాకు 5-6 నెలల మించింది. ఇప్పుడు లేదా నొప్పి? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మైపోదు, గట్టిగా కొట్టాలా. మోకాలు నొప్పులు 4-5 సంవత్సరాలు మనుతున్నాయి పాస్టర్ గారు. మోకాలు నొప్పులు తగ్గినాయి కానీ నడుము నొప్పి బాగా నొత్తండి. ఇప్పుడు ఉంది నడుము నొప్పి, చేయబట్టు వెనక నడుము మీద పెట్టుకో, చేయి నడుము మీద పెట్టుకో. చెప్పినట్టు చేయాలా, ఇంతక వాక్యం అదే. పెట్టుకున్నావా నడుము మీద? గట్టిగా పెట్టుకో. ఎక్కడుందో నొప్పి అక్కడే, ఎక్కడెక్కడే నొప్పి అక్కడే నొప్పి. పెట్టుకో. ఫాదర్ తాకండి. యేసుక్రీస్తు నామములో అభాగములో ఉన్న నొప్పి బయటికి వెళ్ళిపోనుగా. తగ్గింది పాట చెప్పు, వాళ్ళకి చెప్పు. నాకు నడుము నొప్పి తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చేపట్టు, తల మీద పెట్టుకో. తల మీద నేను చెప్పింది చేయాలా. నాజరేయుడిని యేసునామములో ఫ్రీ. శాపమంతా కొట్టివేయబడినగా. శాపం వల్ల వచ్చినటువంటి నడుము నొప్పి యేసు నామములో నడినెత్తి నుండి భుజాల వరకు, భుజాల నుండి ఆ నడుములోకి, ఆ కర్ర, ఆ కాడి ఇప్పుడే బ్రేక్ అయిపో యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. టచ్. యేసు. ఆమేన్. చేయబట్టు చెయ్యి వెనక పెట్టు. లూజ్. Jesus.
కూర్చో. చూసుకోలే, పైకిలే. వంగి చూసుకో ఒకసారి. కొంచెం అనుకోండమ్మా. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇది వరకు నాకు భుజాలు, తల, నడుము కూర్చొని ఇచ్చేది కాదు. ఇప్పుడు ప్రార్థన చేయంగా ఇక్కడ పడిపోయినప్పుడు నాలో ఉన్న బరువు పాస్టర్ గారు అన్నట్టు నాకు చాలా బాధగా ఉండేది. దేవుని కృపను బట్టి నాకు నొప్పి, నడుము నొప్పి తేలిగ్గా అయిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చెప్పు. అప్పుడు బాగా గుండెలో బాగా నొప్పిగా ఉంది, నొప్పి తగ్గింది, నొప్పి కూడా బాగుంది. వచ్చేటప్పుడు మా కాలు కూడా నొప్పిగా ఉంది. ప్రార్థన చేయగల దేవుడు మన చేతి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. టగటగా. నెక్స్ట్ రా. మోకాలు నొప్పి, నడువు నొప్పి. దెయ్యం ఎట్టబట్టిందంటే నీకు కాళ్ళల్లో నుంచి అట్టబట్టి అక్కడ కట్టేసింది. ఎక్కడ? అక్కడ. 2 చేతులు వెనక నడుము మీద పెట్టుకో. 2 చేతులు పెట్టుకో. ఇట్లా పెట్టుకోవాలి. నడుము అంటే ఇది, రైట్? కరెక్ట్గా అది కూడా ఇక్కడ పెట్టుకో. పెట్టుకో, అట్లా పెట్టుకో. ఫాదర్, లెట్ దై స్పిరిట్ ఫ్లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ కట్లన్నీ ఇప్పుడే తెంచి వేస్తున్నా. యేసయ్యా, నీ బిడ్డకు స్వస్థత అనుగ్రహించు. కంప్లీట్ హీలింగ్ కలుగునుగా. ఆమేన్. నెక్స్ట్ చెప్పండి. రేగుల్లో పుండు, లివర్ ప్రాబ్లంగా ఉంది. ఈ సాతాను క్రియమోనని భయంగా ఉంది. ప్రార్థన చేయాలి. యేసునామములో క్లియర్ అయిపోను కాక. ఆమేన్. పట్టుకోమ్మా జాగ్రత్త. 7 వారాలు వచ్చాను, కన్ను బాగలేదు, తగ్గింది. 7 వారాలు వచ్చాను. చెప్పు మమ్మల్ని చెప్పు. 7 వారాలు వచ్చాను అనుకోని మంగళవారపాతనకని. ఇక్కడికి వచ్చే కన్ను తగ్గింది, బాగుంది. తగ్గింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆయాసం ఉంటుంది. ఆయాసం అంతా ఇప్పుడే. పట్టుకో. చెప్పు. ప్రార్థన చేయాలి. ఏంది సమస్య? మెడలు చేపట్టు. 2 చేతులు వెనక మెడల మీద పెట్టుకో. 2 చేతులు పెట్టుకో. ఎట్లా? నువ్వు పక్క రామ్మా, నువ్వు పక్క వచ్చి కళ్ళు. ఫాదర్, ఫ్రీ టచ్. కంప్లీట్ డెలివరీస్. మెడ మీద ఉన్నటువంటి కాడి విడిచిపోవును గాక. ఏసునా. కాడి విరగొట్టబడును గాక. విరిగిపోయేస్తున్నాము. విరుగు. అగ్నితో కాల్చి వేస్తున్నాయి ఇప్పుడే. చీకటి బంధకాలన్నీ ఊడిపోనుగా. స్తోత్రం చేస్తున్నాం. ఆమేన్. చూసుకో, అటు ఇటు తల తిప్పి చూసుకో. తల అటు ఇటు ఫుల్గా ఇట్లా ముందుకు రా. ఎట్లా చూసుకో, అటు ఇటు. నొప్పి లేదు. లేదా? ఎప్పటి నుంచి ఉంది నొప్పి నీకు? చాలా సంవత్సరాల నుంచి ఉంది. చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు లేదా నొప్పి? నొప్పి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పోయింది, నొప్పి పోయింది. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కూర్చో. నడుము నొప్పులు. చేయబట్టు. గుండె మీద చేయబెట్టుకో. గుండె మీద. ఫాదర్, లెట్ దై స్పిరిట్ బి ఫ్లోన్. ఏసునామములో అపవాది క్రియలన్నీ ఏసునామములో పో. టచ్. Be free in the name of Jesus. మూడు నెలల నుంచి గుండెల్లో నాడడం ఒకటే భయం డాక్టర్. నిద్ర ఉండదు. చేపట్టు. గుండెల మీద చేపట్టు.
జీసస్. Loose. Peace. Touch. 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 చెప్పమ్మా. గుండెల్లో నొప్పి. నీకేంటి? నోటు కడుపు చేయబెట్టుకో. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లేపగాకు. ఎందుకు లేపుతున్నావు? జీసస్ నేమ్. రైట్, తొందరగా మేడం వచ్చి పెట్టుకో పక్కన. జీసస్. లూజ్. నిలబడు. లూజ్ అవుట్. యేసు నామములో. జీసస్. కళ్ళు మూసుకోమ్మా. ఫ్రీ. ఏమ్మా ఎట్లుంది నీకు? ముందుకురా. ఏం తగ్గిపోయింది చెప్పు అందరికి. గుండెల్లో నొప్పి బరువుగా ఉంది, వచ్చేటప్పుడు చాలా నొప్పిగా ఉంది, ఇప్పుడు తగ్గింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. అల్ల సైన్యములకు అధిపతి అయినా పాటలు ఎవరు? అల్ల సైన్యములకు అధిపతి అయినా అల్లసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము.